అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆహార పదార్థాల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు మనం తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని పెంచుకోవడం ఎలాగనే దాని మీద మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి మార్కెట్లో దాదాపు 4 రకాల ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. అంటే ఒకటి ఏంటంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఈ ఆర్గానిక్ స్టోర్స్లో ఉంటాయి, చాలా కాస్ట్లీ అని అందరూ ఫీల్ అవుతున్నారు. సో రెండోది ఏంటంటే సర్టిఫికేషన్ లేకపోయినా గో ఆధారిత వ్యవసాయం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు అవి ఏంటంటే రైతుల దగ్గర నుంచి మన నమ్మకమైన రైతుల దగ్గర నుంచి సేకరించి మనం దాన్ని ప్రాసెస్ చేసుకుని తింటున్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్. మూడోది ఏంటంటే ఈ ప్రిజర్వేటివ్స్ అంటే ఏంటి, ప్రాసెసింగ్లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి మనకి ప్రిజర్వేటివ్స్ కొన్ని కలర్స్ కలుపుతారు. అవి ఏంటంటే సేఫ్ కలర్స్, సేఫ్ ప్రిజర్వేటివ్స్. ఇకపోతే నాలుగో రకం ఉంది. నాలుగో రకం ఏంటంటే టోటల్లీ మనకి కృత్రిమంగా తయారు చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ అనమాట. ఏంటి చూడండి, మీకు మిల్క్ యూరియా ద్వారా తయారు చేస్తారు, లేదంటే నెయ్యి యానిమల్ ఫ్యాట్ ద్వారా నెయ్యి తయారు చేస్తారు. ఇటువంటి స్పూరియస్ అనమాట. అవి చాలా చాలా ప్రమాదకరమైన పదార్థం. ఈ 4 కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఒక సామాన్యుడు వాటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో అందువల్ల ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు, మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ మీద ఉంది. ఆ ప్రోడక్ట్స్ ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడమే మన తెలివితేటలు. సో ఇప్పుడు మనకి ఈ మన స్టూడియోకి ఆర్సిఎం అంటే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ అని ఒక ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్ చేసే సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ తరఫున అను గారని మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అను గారు. ఇప్పుడు మనకేంటంటే మీ సంస్థలో ఆర్సిఎం అనే సంస్థలో అన్నీ కూడా న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయని నేను విన్నాను. మీరు కూడా అదే చెప్పారు. అయితే ఏంటంటే డెఫినెట్గా మనకి ఏ ప్రోడక్ట్ మంచి చెడులు తెలియని ఈ సమాజంలో మనం ఏదైనా ఒక మంచి సంస్థ ద్వారా వచ్చే ప్రోడక్ట్లు ఎంతో కొంత నాణ్యత ఉంటే, దట్టు మీ సంస్థ రాజస్థాన్లో ఉందని చెప్పారు. సో రాజస్థాన్లో ఏంటంటే మనకి న్యాచురల్ ఫార్మింగ్ అనేది బాగా ప్రాచుర్యం చెందిందని తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయని అనుకుంటున్నాం. సో అయితే ఇప్పుడు మీది ఈ ఆర్సిఎం అనే సంస్థ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అంటే ఏంటి, మామూలు ట్రెడిషనల్గా షాపుల ద్వారా అమ్మకుండా నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా ఇస్తున్నారని చెప్పారు. కరెక్ట్ అండి? కరెక్టే సార్. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఈ ప్రాసెసింగ్ ప్యాకింగ్ ఇదంతా ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్ బిల్వాడాలో జరుగుతుంది సార్. రాజస్థాన్ బిల్వాడా. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి కన్జ్యూమర్కి ఏ పద్ధతిలో వస్తాయి సార్? మనకు ఆర్సిఎంలో వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్వి. అయితే మనకేంటంటే ట్రెడిషనల్ మార్కెట్ ద్వారా అందరూ నష్టపోతున్నారు. అంటే మీడియేటర్లు లాభపడుతున్నారు కానీ కొనుక్కుంటున్న కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ లేదు. బెనిఫిట్ లేకపోగా మరి ఇంకా అదనపు ఖర్చులు పడేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మన ఆర్సిఎం కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్సిఎం ఫుల్ ఫామ్ ఈజ్ రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్. రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్. అయితే దీన్ని హిందీలో కన్వర్ట్ చేయాలనుకుంటే సార్, ప్రతి మనిషికి కూడా కావాల్సింది తిండి, బట్ట, గూడు, రోటీ, కపడా, మకాన్. సో ఇది కాన్సెప్ట్ లాగా కన్వర్ట్ చేసాము. రోటీ, కపడా, మకాన్ అంటే సామాన్య జనాలకి చెప్పాలనుకుంటే, అదే చదువుకున్న వాళ్ళకంటే రైట్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్. కపడా కూడా ఉంటుందా? ఉంటుంది సార్. సో ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా మా ఆర్సిఎం. ఈ ప్రోడక్ట్ దొరకదు అని కాదు సార్, చాలా మట్టుకు మన దగ్గర ఏంటంటే కెమికల్ లేకుండా. మకాన్ అంటే మనం డబ్బులు సంపాదించేసుకుని మన డబ్బులతో కట్టేసుకోవచ్చు మనం వాడుకుంటూ. నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ కాబట్టి యూత్ అందరూ కూడా ఈ మార్కెటింగ్ లో డబ్బు సంపాదించుకుని మనం మకాన్ అరేంజ్ చేసుకున్నాం సార్. ఓకే, బాగుంది. సరే, స్టార్టింగ్ లో వచ్చేసి బట్టల కంపెనీ సార్. ఒక ప్యాంట్ పీస్ తో స్టార్ట్ అయింది. అప్పుడు ఫ్యాషన్ షూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు ఉండింది. తర్వాతకి మార్చేశారు దాన్ని. అయితే కొన్ని కంపెనీలతో టైఅప్ అయిపోయి మనకు అన్ని రకాల గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు. గుడ్ మార్నింగ్ అంటే మార్నింగ్ లేయగానే మనం బ్రష్ చేస్తాం. సో పేస్ట్ బయట ఉన్న వాటిలో కెమికల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అయితే నేను ఈ ఆర్సిఎం సిస్టమ్ లోకి రాకముందు ఒక పేస్ట్ గురించి కానీ సబ్బు గురించి కానీ ఎలాంటి ఆలోచన లేదు. మనం ఎంత చదువుకున్నా కూడా గుడ్డిగా ఏంటంటే బ్రష్ చేయాలి అనుకుంటే మనకు ఒక పేస్ట్ కావాలి. అది క్లోజప్, కోల్గేట్, ఇంకోటి పతాంజలి అని ఐడియా లేదు. కాకపోతే మనకు అవైలబిలిటీ బట్టి వాడేస్తాం. అయితే దాంట్లో కెమికల్ అనేది ఉంటుంది. చిన్న పిల్లలకి ఏంటంటే టేస్టింగ్ ఉంటుంది, కొద్దిగా వేసినా కూడా వినరు వాళ్ళు. ఇంకా కావాలి అంటారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి
దీర్ఘకాలంలో కనిపిస్తాయి, అప్పటికప్పుడు అనేది రిజల్ట్. ఓకే, ఇక్కడ 1 minute మన వ్యూవర్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. మన పేస్ట్ అనేది మార్నింగ్ మన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టూత్ బ్రషింగ్ చేసేటప్పుడు మన నోటి ద్వారా అందులో ఉన్న మంచి చెడు అంతా కూడా అబ్జర్వ్ అవుతుంది లోపలికి. మీరు చూడండి, మనకి నాలుక కింద ట్యాబ్లెట్ పెట్టుకోమంటారు హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి. అంటే ఏంటంటే నోటి ద్వారా అబ్జర్వ్ అవుతాయి. సో పేస్ట్లో కెమికల్స్ ఉంటే కెమికల్స్ కూడా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట మన బాడీలోకి. అందువల్ల ఏంటంటే మనం వాడే పేస్ట్ దగ్గర కూడా మనం కేర్ తీసుకోవాలి. పేస్టే కదా తోముకుంటాం ఊసేస్తాం అనుకోకూడదు. చెప్పండి మేడం. సార్ తర్వాతకి మనం వచ్చేసి స్నానం చేస్తాం కదా సార్. ఒక సోప్ గురించి చెప్తాం. మనకేంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, అది మన ఫేవరెట్ హీరోయిన్ అయినా కూడా అది చూస్తాం, కొత్తగా ఏదో వచ్చింది ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తాం. అంతే, దాని రేట్ ఎంత ఉంటుందో మనం షాప్కి వెళ్ళడం, తెచ్చుకోవడం, వాడుకోవడం. ఇక్కడ కూడా మనకు ఏంటంటే తెలియాల్సిన విషయము, బయట మార్కెట్లో దొరికేవి సబ్బులన్నీ కూడా గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. అవి యానిమల్ ఫ్యాట్స్తోనే కెమికల్తోనే ఉంటాయి. అదే మన ఆర్సీఎంలో దొరికేవైతే కెమికల్ అనేది ఉండదు, అన్ని ప్లాంట్ బేస్డ్ తోనే తయారు చేస్తారు. మీరు సోపులు వాడుతున్నారు, ఇప్పటి వరకు ఎప్పుడు గమనించలేదు కదా, ఈసారి సోపు వాడేవాళ్ళు గమనించండి. సోపు వెనకాల మనం తిప్పి చూసినట్టయితే సార్ TFM 76% గ్రేడ్ 1 అని కూడా ఉంటుంది. TFM అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. ఓకే, అది 76% సార్ అన్ని సోపులు. నేను ఎక్కడో చూసాను 67% మినిమం ఉండాలి అని చెప్పి. 68 ఉండాలి, ఇది 76 సార్. ఓకే. సో మనకి ఏంటంటే జంతువుల మాంసంతో కానీ ఇంకా వేరేది ఏమి కలిసి ఉండదు, బాగుంటుంది. సో పేస్ట్ అసలు పేస్ట్ సోప్ అనేది మనం బాడీలోకి తీసుకోం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. డెఫినెట్ గా అవి కూడా కెమికల్ ఫ్రీ ఉండాలి. రెండోది అసలైంది ఏంటంటే మనం బాడీ లోపలికి తీసుకునేది ఫుడ్ ప్రొడక్ట్స్ ఆయిల్ సార్. ఆయిల్ ఎందుకంటే 3 పూటల మనం భోజనము ఆయిల్ తో చేసిందే తింటాం, అది పప్పు కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, ఇంకా వేరే కూడా. అయితే బయట వాటిలో మనకు మామూలుగా రిఫైండ్ ఆయిల్స్ అన్ని దొరుకుతాయి. వాటిలో మట్టుకు మనకి ఏంటంటే ఆలోచన లేదు, అసలు మనకి ఇంత తక్కువకి ఎలా దొరుకుతుంది. అవును, అది రిఫైండ్ ఆయిల్ మీద జనానికి అవేర్నెస్ అయితే వచ్చింది. మనం 1 kg పల్లీలు తీసుకుంటే ఇంత నూనె వస్తుంది, పల్లీలు కాస్ట్ ఎంత ఉన్నప్పుడు నూనె ఇంత కాస్ట్కి ఎలా వస్తుంది అనేది అర్థమైంది అందరికి. అయితే ఆల్టర్నేటివ్ ఏంటనేది మనం చెప్పాలి. అయితే సార్ మనకు రైస్ బ్రాన్ అనేది దొరుకుతుంది. అయితే దీంట్లో ఉన్న 1400 ఒరిజినాలిటీ అనేది ఉంటుంది. 1400 వేరే ఏ కంపెనీస్ లో కూడా లేవు సార్. మన ఆర్సీఎం కంపెనీ ఇతర మార్కెట్లకు సప్లై చేస్తుంది. పేటెంట్ రైట్స్ ఉన్నది మాత్రం మన ఆర్సీఎం దానికి. అంటే ప్రాసెస్ పేటెంట్ ఉందా? ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ప్రాసెసింగ్ కి పేటెంట్ ఉంది, పేటెంట్ రైట్స్ ఉన్నాయి సార్. పంజాబ్ ధూరీలో తయారవుతుంది అది. అది మనం ఏమన్నా మన తరఫు నుంచి, కంపెనీ తరఫు నుంచి అప్పుడప్పుడు విజిటింగ్ కూడా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి కూడా. లేదు సార్, ఓన్లీ రాజస్థాన్ ఎలిజిబుల్ అయ్యాను. అండ్ ఇది పంజాబ్ సార్. ఆయిల్ అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది సార్. ఈ ఆయిల్ లో మెయిన్ ఏంటంటే సార్, మనకు బయట దొరికే ఆయిల్స్ లో అయితే అంటే కల్తీ గురించి ఎట్లా మనం అసలు మీది ప్యూర్ అంటే ఎట్లా, ఇది కల్తీ అని ఎలా చెప్పగలుగుతున్నారంటే, మన ఆయిల్ కొంచెం మందంగా ఉంటుంది. మనం ఏదైనా కర్రీ చేసినట్టయితే గనక, చికెన్ మటన్ లో మెయిన్ అట్లాంటివి చేసినట్లయితే చేతికి జిడ్డు అంటుతుంది. వేడి చేయగానే పొగ రూపంలో ఇట్లా బయట కనిపిస్తుంది, కానీ మన ఆయిల్ అలా కనిపించదు, జిడ్డు ఉండదు, పొగ రాదు. ఇంకోటి తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది, తక్కువ సార్. సో ఎనీవే, ఇప్పుడు ఆయిల్ ఒకటి చెప్పారు, ఇంకా మిగిలిన ప్రొడక్ట్స్ ఇంకేముంటాయి మీ దగ్గర? సార్ ఆయిల్ తర్వాతకి మెయిన్ గోధుమ పిండి. మనకేందంటే గోధుమని కొన్ని గంటలు నానబెట్టేసి మొలకలు వచ్చిన తర్వాతకి కూల్ ప్రాసెస్ లో గ్రైండ్ చేస్తారు. గోధుమలు మొలిపించి దాన్ని గ్రైండ్ చేస్తారు. అందులో ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ క్వాంటిటీ ఉంటే డైజెషన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి రైస్ కాకుండా చపాతీ తినమని చెప్తారు. సో మన చపాతీ చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సరే, ఇది ఆల్మోస్ట్ మెయిన్ ఐటమ్స్ 2 కవర్ చేశారు. పోతే విటమిన్స్ అండ్ మినరల్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటారు కదా సార్, న్యూట్రిషన్, ఫుడ్ సప్లిమెంట్స్. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళైనా కానివ్వండి, హై క్లాస్ వాళ్ళకైనా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యూసులు చేసుకుని తాగేంత టైం ఎవరికి లేదు, ఎవరి హడావిడి వాళ్ళకు ఉంది. సింపుల్ గా అయిపోలేదు, ఈజీగా దొరకాలి, అది అలవాటు పడిపోయాం. సరే వేరే అవి తిందాం అనుకున్నా కూడా ఫ్రూట్స్ కి, వెజిటేబుల్స్ కి కెమికల్స్ అనేవి కొడుతున్నారు. సో మనకు అసలు న్యాచురల్ అంటేనే ఒక అమృతం లాగా అయిపోయి దొరకట్లేదు. ఇప్పుడు పైన కోటింగ్ కూడా వేస్తున్నారు, మన షెల్ఫ్ లైఫ్ పెంచడానికి పైన కోటింగ్ వేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు.
అవన్నీ చేస్తున్నాయి కదా సార్. అయితే మెయిన్ గా ఏంటంటే మనకు ఫుడ్ సప్లిమెంట్స్ లోన చిన్న పిల్లలకి ఉన్నాయి, మనకు ఉన్నాయి. చిన్న పిల్లలకి మనం బూస్ట్, హార్లిక్స్ లో అలాంటివి ఇస్తాము. అందులో 60% షుగరే ఉంటుంది. అందులో మినరల్స్ కానీ బొటానికల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు సార్. జస్ట్ బ్రేక్ చూడడం, వాడడం. మనదంతా పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కి కావండి, బాడీ డెవలప్మెంట్ కి అన్నింటికి యూజ్ అవుతుంది. మన దాంట్లో న్యూట్రిచార్జ్ కిడ్స్ అని ఒకటి, తర్వాత ఎనర్జీ మల్టీవిటమిన్ అన్ని కాంబినేషన్ తోటి ఉంటాయి. ఉంటుంది సార్. ఓకే, ఇది కాకుండా మీకు కాస్మెటిక్స్ టైప్ అంటే మన బ్యూటీకి సంబంధించి ఉన్నాయా? ఉన్నాయి సార్. అది కూడా కెమికల్స్ ఫ్రీయా? కెమికల్ ఫ్రీయే సార్. ఎక్సలెంట్. అయితే మామూలుగా సార్ ఇప్పుడు చూడండి, బయట మనకు దొరుకుతాయి చీప్ గానే, అంటే చీప్ అని కాదు కదా సార్, మార్కెట్ లో ఏది అవైలబుల్ ఉంటే అది వాడుతాం. కొందరికి పడని వాళ్ళకి ఏమైపోతుందంటే రియాక్షన్ అనేది కనిపిస్తుంది. అది కస్టమర్ గుర్తించగలగాలి దానికి మన దానికి. సో క్వాలిటీగా ఉన్నాయి అంటే ప్రైస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే గనక ఖచ్చితంగా ఒక ఫేషియల్ చేయించుకోవాలనుకుంటే 500 to 1000 వరకు ఉంటుంది. అది ప్యాకేజీని బట్టి, గోల్డ్, డైమండ్ అలాంటివి సమ్ పేర్లు ఉంటాయి. సో అట్లాంటివన్నీ లేకుండా ఈజీగా మన దాంట్లో 3 to 500 లోపలే మనం ఒకసారి లేదు సార్. మన ఆర్సిఎం కీసోల్ బ్రాండ్ తోని మనకు ఐటమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కాజల్, ఐలైనర్, మస్కారా, లిప్స్టిక్. ఇప్పుడు మీకు నేను ఇలా కనిపిస్తున్నది కూడా ఆ ఐటమ్స్ తోనే నేను రెడీ అయ్యాను సార్. వెరీ గుడ్. సో ఇది ఆర్సిఎం ఏంటంటే సార్, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ మనం వాడుకుంటూ మనకు నచ్చింది అనుకుంటే వేరే వాళ్ళకి చెప్పాలి. దీని ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం వాడుకుంటూ ఉంటేనేమో మనకు హెల్దీ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది సార్. మీరు అనేది ఏంటంటే ఇప్పుడు యూత్ అందరూ కూడా, యూత్ లో చాలా మంది ఏం చేయాలో అర్థం కాక అందరూ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే ఇన్వాల్వ్ అయ్యి డబ్బు సంపాదించుతామని ఏదో కంపెనీలో జాయిన్ అవుతున్నారు. సో ఆ జాయిన్ అయ్యేవాళ్ళు ఏంటంటే మంచి ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుని దాన్ని, ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుతూ దాన్ని ప్రమోట్ చేస్తే ఆదాయం వస్తుందని చెప్తున్నారు, అంతే కదా? అంతే సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనకు ఒక మెంబర్షిప్ తో తీసుకున్నామంటే సార్, ఎంఆర్పి కంటే మనకు 20% డిస్కౌంట్ వస్తుంది మెంబర్స్ కి మాత్రమే సార్. బయట మనం ఇన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటున్నా మనకి ఏ షాప్ వాళ్ళు ఏ 1 రూపీ తగ్గించలే. పోనీ ఏదైనా సందర్భంగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఒక నెల ప్రోడక్ట్ ఫ్రీ, ఒక నెల పోనివ్వండి సార్, ఒక 500 కూడా తగ్గించేవారు. ఎందుకంటే వాళ్ళకి రాదు, వాళ్ళు మనకేమి ఇస్తారు, మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇక్కడ మన కంపెనీ డిస్కౌంట్. అవును, ఇప్పుడు మెంబర్స్ కి ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ గురించి అవగాహన రావాలంటే వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ లాగా మీటింగ్స్ అయ్యి ఉంటాయి కదా, ఉన్నాయి సార్. ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రతి ప్రొడక్ట్ గురించి? మనము 90% అన్ని చెప్తాం సార్. కాకపోతే వాళ్ళు వాడి మనం చెప్పడం కంటే కూడా ఫస్ట్ వాళ్ళు మేము ప్రోడక్ట్ గురించి చెప్తాము, వాళ్ళు ఒకసారి వాడి చూడాలి. నచ్చింది అంటేనే మేము వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తాము. నెక్స్ట్ దీని ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్ డీటెయిల్స్ చెప్పేసి వాళ్ళని బిజినెస్ లోకి ముందు వాళ్ళు ప్రొడక్ట్ వాడి సాటిస్ఫై అయితేనే మెంబర్ గా జాయిన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన మీద అభిమానంతోనో గౌరవంతోనో తీసుకుంటారు సార్. 1 month వాడతారు, 2 months వాడతారు, తర్వాత వాడలేరు కదా, అనవసరం. అది అక్కడ 500, 1000 అనేది సమస్య కాదు. ప్రోడక్ట్ వల్ల ఫస్ట్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. సో నేనైతే ఆర్సిఎం అన్ని వాడుతున్నా సార్, నాకు చాలా బాగా నచ్చింది. నేను వాడుకుంటూ ప్లస్ ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాను. మనం ఇంట్లోకి వాడుకున్నట్లయితే మనకు ఆరోగ్యం వస్తుంది సార్. 10 మంది చేత వాడించినట్లయితే ఆదాయం వస్తుంది. మనం డిగ్రీలు ఎన్ని చదివినా కూడా ఒక జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఒక 7 years వరకు మనం కష్టపడాల్సిందే. దీంట్లో మనకు మన సర్కిల్ ని బట్టి, మన టాలెంట్ ని బట్టి అయితే ప్రతిదీ కూడా ప్రోడక్ట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఒకసారి జాయిన్ అయిన తర్వాత అన్ని మీరే చెప్తారులే. సో విన్నారు కదా, ఇప్పుడు మనకి మార్కెట్ లో ఇప్పుడు ఆర్సిఎం అనేది ఒక కంపెనీ, ఇటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి. యూత్ అందరూ కూడా మనకి ఏదో సంపాదించుకోవాలి కాబట్టి ఏదో కంపెనీలో చేరుతున్నారు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. అంటే ఆర్గానిక్ సర్టిఫైడ్ కాకపోయినా న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా తయారైన ప్రొడక్ట్స్ వాడాలి. తర్వాత ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్, తర్వాత ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా తయారు చేసిన పదార్థాలు అవాయిడ్ చేయాలంటే ఇటువంటి కంపెనీస్ ఎవరైతే మెంబర్స్ వాళ్ళ ఓన్ యూజ్ కొనుక్కుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఉన్న వాటిలో కొంచెం రీజనబుల్ రేట్స్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకుని మనం ఆ ప్రోడక్ట్స్ తీసుకుంటే మన ఆరోగ్యం డెఫినెట్గా బాగుంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ కూడా మీరు ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చేరడం అనేది తప్పు కాదు.
మీరు చేరినందువల్ల ఏమవుతుందంటే మీకు స్కిల్స్ కూడా పెరుగుతాయి. వాళ్ళు రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో అటు మీకు డిస్కౌంట్లో ప్రోడక్ట్లు కూడా వస్తాయని చెప్తున్నారు. కాబట్టి యూత్ని ఏదో ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో చేరి మీ స్కిల్స్ పెంచుకోవాల్సిందిగా కోరుతూ, అదే వినియోగదారులందరూ కూడా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుని న్యాచురల్ ప్రొడక్ట్స్ రీజనబుల్ రేట్స్కి ఎక్కడైనా దొరుకుతున్నాయో దాన్ని మనం లాయల్గా అవి వాడినందువల్ల మనకి ఆరోగ్యం కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని తెలియజేస్తూ, హను గారు మన స్టూడియోకి వచ్చి ఇవన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.